ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఈ మోడీ గారి పర్యటన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా భావించాలి? ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే అటు 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడము, సౌత్‌లో తమిళనాడులో అనుకున్నంత సాధించలేకపోవడము ఒక ఎత్తు అయితే, రెండోది జనరల్‌గా మోడీ గారి స్టైల్ గానీ, లేకుంటే బీజేపీ స్టైలు ఒక చోట ఎన్నికలు అయిపోగానే ఇంకొక చోటకి మొత్తం వాళ్ళంతా కూడా ట్రాన్స్‌ఫర్ అవుతారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు కాగానే ఆ రోజు నెక్స్ట్ డేనే అక్కడి నుంచి పార్టీ నుంచి ఒక సందేశం వచ్చింది. మీరందరూ కూడా వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోండి అన్నట్టుగా. సో అక్కడ సాధించారు. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ పర్యటన ఏ విధంగా చూడాలి? మీరనేది నిజము. మోడీ గారు ఎప్పుడూ మిషన్ మోడ్‌లో ఉంటారు. కనుక ఒక మిషన్ పూర్తయిందంటే వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ అవుతూ ఉంటారు. గనుక గంగా ప్రవాహము ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది, అంతవరకు బీజేపీ యొక్క ప్రవాహం కూడా అనే పద్ధతిలో బెంగాల్ వరకు వచ్చేసారు. వాళ్ళ నినాదం తీసుకున్నారు. అంటే ఉత్తరాఖండ్ లేకపోతే గంగా ప్రారంభమయ్యి ఉత్తరప్రదేశ్, బీహార్ అన్నిటిని కబ్జా పెడుతూ బెంగాల్ ఒకటి ఖాళీగా ఉండే, ఇక బెంగాల్ కూడా పూర్తి అయిపోయింది. అయిపోయాక మళ్ళా మిషన్ ఏంటి, వెంటనే ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కనుక యూపీ ప్రిపరేషన్ మొదలైపోయింది అప్పటికే. దాంతో పాటు దక్షిణాదిన బలహీనంగా ఉన్నాం అనేటువంటి ఒక టాక్ ఉంది. కనుక దాన్ని ఎట్లా పూర్తి చేయాలి అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు కర్ణాటక వెళ్ళొచ్చారు, ఉదయం ఇక్కడికి తెలంగాణ వచ్చేసారు. అంటే ఫోకస్ షిఫ్ట్ చేసేసారు వెంటనే. సరే, ఇక్కడ కూడా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణను నెక్స్ట్ మేము మా టార్గెట్ లో వచ్చేసింది, మా రాడార్ లోకి వచ్చేసింది కనుక బీజేపీ నేషనల్ రాడార్ లోకి తెలంగాణ వచ్చింది అనేది పెద్దగా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం ఇప్పుడు ఈ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతుంది. నేను అనుకుంటున్నాను ఉపన్యాసం ఫోకస్ అంతా అదే ఉంటుంది. అలాగే కార్యకర్తల యొక్క తయారీ అని అంటాం కదా, ఇందులో జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయి, వాటన్నిటి యొక్క ప్రిపరేషన్ ఇక్కడే జరుగుతూ ఉంది. అలాగే నేను అనుకుంటున్నాను మూడో విషయము, తన యొక్క ఎన్డీఏ కూటమి లో ఉండే భాగస్వామ్య పార్టీలతో ఏదైతే స్నేహం అది ఇంకా మరింత బలపరిచే విధంగా, వారు ఎక్కడ టూర్ వెళ్ళినా ఎవరి ఇళ్లకు వెళ్ళడము, లేకపోతే వీటికి సమయం ఉండదు మామూలుగా మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక. అలాంటిది ఈ రోజు మనం చూస్తున్నాం, హైదరాబాద్ లో ఎవరి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు గారి ఇంటికి కూడా వెళ్ళారు. అంటే అర్థం ఏంటి అంటే, మీ ప్రాధాన్యత ఉంది దక్షిణాదిని బ్రేక్ చేయాలంటే, కనుక మనమంతా కలిసి వెళ్లాల్సిందే అనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చారు. వ్యక్తిగతంగా స్నేహాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేశారు నేను అనుకుంటున్నాను చంద్రబాబుతో. ముఖ్యంగా చంద్రబాబు పైన డిపెండ్ అయిన ప్రభుత్వం ఇది. అలాగే బీహార్ నితీష్ తో డిపెండ్ అయిన ప్రభుత్వం ఇది. అది ఎప్పుడు ఆయనకు ఆ ధ్యాస ఉంటుంది. అలాగే వీళ్ళను మాస్ లీడర్ గా పవన్ కళ్యాణ్ రేపు కర్ణాటక లేకపోతే మిగతా ప్రాంతాల్లో, తెలంగాణలో, ఇంకా ఇతరత్ర సౌత్ లో ఆయన మాస్ లీడర్ అవుతాడు కనుక ఆ విధంగా వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటూ వాళ్ళని కూడా కలుపుకొని తీసుకెళ్ళి, అంటే సౌత్ అనంగానే ఎన్డీఏ కూటమితో వెళ్లాల్సిందే, వాళ్ళకు వేరే మార్గం కూడా ఇంకేం కనబడదు. కర్ణాటకను కబ్జా చేయాలి ఇమ్మీడియట్ గా. ఆ గతంలో పాలించినటువంటి అనుభవం ఉంది వాళ్లకు, కర్ణాటక కొత్త కాదు. అలాగే తెలంగాణ కూడా 30% ఓట్ బ్యాంక్ తో ఇప్పుడు మొన్నటి పార్లమెంటులో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో ఎక్కడ తగ్గకుండా ఉన్నారు. బాగా బలంగా, టిఆర్ఎస్ కన్నా బలంగా కనబడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే టిఆర్ఎస్ ఏమీ లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది. అందుకని నేను అనుకుంటున్నాను ఈ పర్యటన విశేషం అదే. మిషన్ మోడ్ లో ఉన్న మోడీ గారు మిషన్ తెలంగాణ ఆల్రెడీ ప్రారంభించారు, మిషన్ సౌత్ ఇండియా
సరే. అనేటువంటి లైన్ లో వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండి. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం కానీ, అంటే ఇక్కడ మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశాన్ని, జనసేనని యాక్టివేట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? అది ఏమన్నా వెనకాల ఉండుంటదంటారా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ను అర్థం చేసుకోవడంలో హ్మ్. కేంద్రం వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. చాలా సార్లు ఫెయిల్ అయిపోయారు. బహుశా అది రివ్యూ చేసుకుంటారు వాళ్ళు కూర్చొని. అయితే హైదరాబాద్ లో సహకరిస్తే చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని సహకరిస్తే ఓటు బ్యాంక్ ఒకటి ఉంది కనుక బీజేపీతో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ పోటీ చేస్తే టీడీపీ కనుక మళ్ళా ఇక్కడ పోటీ చేస్తే అది రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు బహుశా తెలుసు. ఆ నాలెడ్జ్ లేక కాదు. అందుకే బహుశా చంద్రబాబుతో మరింత సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి డిమాండ్ చేయకుండా, ఇక్కడ మేము కంటెస్ట్ చేస్తామని డిమాండ్ చేయకుండా స్నేహపూరితమైనటువంటి సహకారం మాత్రమే కోరుకుంటారే కానీ ఇక్కడ కలిసి ఎన్నికల్లో వెళ్ళే అవకాశం లేదు. లేదు. అలా చేస్తే తప్పకుండా తెలంగాణలో అది బూమరాంగ్ అవుతుంది. అది తెలంగాణ సెంటిమెంటే అలాంటిది. పైగా కేంద్రం వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఈ తెలంగాణ సెంటిమెంట్ ను అర్థం చేయించడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే మోడీ గారు వచ్చిన ఒక్కొక్కసారి మిస్పెల్ట్ వర్డ్స్ ఉపయోగిస్తుంటారు. తల్లిని చంపి బిడ్డను అలాంటి పదాలు. అలాగే సూర్య లాంటి వాడు గొప్పగా మాట్లాడి కూడా చివర్లో పాకిస్తాన్, ఇండియా లాంటి పోలికలు ఇలాంటివన్నీ చేయడంలో ఎందుకు ఈ పొరపాట్లు దొరుకుతుంటాయంటే మెయిన్ గా కేంద్ర నాయకత్వం తెలంగాణ ఉద్యమము, తెలంగాణ సెంటిమెంట్ ను పూర్తిగా అర్థమే చేసుకోలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేదు. ఇక్కడికి స్టేట్ లీడర్షిప్ వాళ్ళకు బ్రీఫ్ చేయలేకపోయినారు ఏ రోజు కూడా. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంటుంది ఇక్కడ అని. ఎందుకు అని అంటే ఎందుకో మరి ఇక్కడ లోకల్ లీడర్షిప్ బహుశా వీళ్ళు కూడా అర్థమైందో లేదో నాకు అర్థం కాదు. ఓసారి కొన్ని మాటలు అన్నప్పుడు అన్ని పార్టీలు కూడా ఒక్కటై బీజేపీని తిడుతుంటాయి, మనం గమనిస్తుంటాం. మొన్న కూడా సూర్య ఉపన్యాసం తర్వాత అది వీళ్ళు కూడా పోనీ ఏమైనా కౌంటర్ చేస్తారా అంటే నిస్సహాయంగా నిలబడతారు. సూర్యది చెప్పింది తప్పో ఒప్పో సమర్థించడం అన్న చేయాలి, అలాంటిది చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు ఇక్కడ. అందుకే అదొక సమస్య అయితే వీళ్ళకు ఉంది. అవును సార్. అయితే అదే ముఖ్యంగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా అంత యాక్టివ్గా పాల్గొనట్లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో అనేటువంటి ఒక అంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా సూర్య లాంటి వాళ్ళు విమర్శించినప్పుడు అంత ధీటుగా సమాధానం చెప్పట్లేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే సార్. రెండోది కిందటి ఎన్నికల్లో 30% ఎన్నికల్ని బీజేపీ షేర్ తీసుకోగలిగింది. కానీ ఈసారి అది ఎందుకు ఇప్పటికి చూస్తుంటే కనుక విశ్లేషకుల యొక్క అభిప్రాయం అంత యాక్టివ్గా లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో అంత వస్తుందా రాదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఒకటి వినిపిస్తుంది సార్ ఈరోజు పరిస్థితిని చూస్తే. సో దీని విషయంలో ఇప్పుడు ఈ మోడీ గారి పర్యటనకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? తప్పకుండా అండి. అసలు ఒకటి ఇక్కడ పార్టీని నడిపించడంలో లీడర్షిప్ యొక్క ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. కనీసము 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క రోజు గట్టిగా చేతులు పట్టుకొని మేము ఒక్కటిగా ఉన్నామనే ఒక పోజ్ కూడా ఇవ్వలేదు ఒక డయాస్ పై నుంచి. నేను వాళ్ళను అంటలేను, ఆ 16 మందిని నేను అనడం లేదు. వాళ్ళను అలా నిలబెట్టడంలో ఫెయిల్ అయిన నాయకులు ఎవరు అనేది నా ప్రశ్న. ఎవరు మొట్టమొదటిగా అధ్యక్షులకు ఉంటుంది. గతంలో ఉన్న అధ్యక్షులు ఎవరున్నా సరే, ఇప్పుడే అధ్యక్షులైనా సరే, ముందుగా మీ నాయకులనే ఒక్కటిగా మీరు ఒక డయాస్ మీద, ఒక వేదిక మీద మీరు చూపించలేకపోతే మీరు క్యాడర్ ను మొత్తం ఒక్కటిగా ఎన్నడూ చూపించగలుగుతారు? మీరు ఒక్కటి అనేది ఒక మెసేజ్, ఒక కమ్యూనికేషన్, ఒక ఆప్టిక్స్ అంట. అంటే కళ్ళ దృశ్యానికి ఇలా కనపడతారు. 16 మంది డయాస్ మీద నిలబడ్డారు అనేది ఒక ఆప్టిక్స్. అది ప్రజల దృష్టిలో మీ యొక్క ఏకత్వాన్ని, మీ యొక్క ఐక్యతను వాళ్ళు మెచ్చుకుంటారు. కానీ ఇంతగా అంటుంటే కూడా మీడియా రాస్తుంది మీరు అన్ని గ్రూపులుగా ఉన్నారు, విడిపోయారు అంటే కూడా కనీసం లేదు మేము అలా ఏం లేము, కలిసే ఉన్నాము అని కూడా చెప్పరు ధైర్యంగా. ఇది కనబడుతుంది. రెండవది ఏంది, కేంద్రము కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఎన్నడూ కేంద్రం చేయదు. అందుకని గ్యాప్ ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్న విషయాలు ఉన్నట్టుగా అక్కడికి చెప్పేవాళ్ళు లేరు. జనరల్ గా ఎవరుంటారు అంటే సంఘటన మంత్రి ఉంటారు ఫుల్ టైమ్. వారు మంత్రి శ్రీనివాస్ ఉన్నప్పుడు ఆయన లోకల్ ఇక్కడి మనిషి, ఇక్కడ తెలుసు, భాష కూడా తెలుసు.
ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, రాజకీయాలు ఏమున్నాయి అనేది ఆయన చెప్పగలిగేవాడు. ఆయన లేడు ఇప్పుడు. కొత్త ఆయన చంద్రశేఖర్ అని వచ్చాడు. వాళ్ళంతా ప్రచారకులు, మంచి కార్యకర్తలే గాని ఆయనకు కూడా భాషా సమస్య ఉంటది. ఆయన హిందీ, ఆయన ఇక్కడ భాష అర్థం కాదు. మరి నాయకులు చెప్తారంటే నాయకులు ఎవరికి వాళ్ళు అనుకూలంగా చెప్పుకుంటారు పైన. కానీ కానీ వాస్తవం ఏంది అని చెప్పి మనము అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనేది నిజాయితీగా చెప్తారా అంటే అలా చెప్పడానికి అవకాశం లేదు కదా. సో అందుకని ఈ మీటింగ్ ద్వారా ఇప్పుడు జరిగేది ఏంటంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వము రాష్ట్రానికి ఏం చేయలేదు అని ఒక పెద్ద అభాండము మోడీ ప్రభుత్వం మీద వాళ్ళు మోపుతూ ఉంటారు. అది టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. బలంగా దాన్ని అలా కాదు అని చెప్పే లీడర్షిప్ కూడా ఇక్కడ తక్కువైపోయింది. ఈ రోజు వేదిక పైన ఉదాహరణకు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ముఖ్యమంత్రి మళ్ళా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మీరు మన్మోహన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా లేరా గుజరాత్ లో? మరి మన్మోహన్ మీకు ఎంత సహకరించారు, అలా మీరు కూడా మాకు సహకరించాలి కదా. ఇప్పుడు మీరు ప్రధాని, నేను ఇక్కడ ఉన్నాను, మా రాష్ట్రానికి మీరు ఏమి ఇస్తారు చెప్పండి. మీ ముందర నేను ఇంత పెద్ద ఎజెండా పెట్టాను, ఇక్కడికే మచిలీపట్నం ఇది గాని మూసీ గాని అని మొరపెట్టాడు. 10 ప్రాజెక్ట్స్ మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెంటనే రివర్స్ చేశాడు కదా. ఎంత బాగా రివర్స్ చేశాడు. ఈ రివర్స్ చేయడం ఇక్కడి నాయకత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు, అయ్యా 2014కు ముందు కంబైన్డ్ రాష్ట్రానికి మొత్తం వచ్చింది 1000 కోట్లు. ఉదాహరణకు రైల్వే బడ్జెటే చెప్పాడు. అంతకు ముందు 10 ఏళ్ల లోపల 2 రాష్ట్రాలకు కలిపి 1000 కోట్ల బడ్జెట్ వచ్చింది. ఒక్క తెలంగాణకే 5500 కోట్లు ఇప్పటికీ చేరింది, ఓన్లీ తెలంగాణకి. మరి దీనికి మీరు ఏమంటారు చెప్పండి. అని ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఇచ్చాడు అని అంటున్నారు కదా. మన్మోహన్ సింగ్ 10 years అక్కడ ఏమిచ్చాడో అంతే ఇక్కడ ఇవ్వమంటారా? ఇస్తే ఇప్పుడు నేను ఇచ్చే దాంట్లో సగం అవుతుంది అని చెప్పారు. ఎంత బలంగా చెప్పాడంటే, వింటున్నారా రేవంత్ రెడ్డి గారు అని వేదిక మీద ఉన్న రేవంత్ రెడ్డిని పిలిచి మరీ చెప్పారు. ఇది కదా అటాకింగ్ అంటే. అంటే ఫిగర్స్ అంటే ఎక్కడ మిస్ కావు కదా. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎప్పుడు మార్చలేరు ఎవరు. సరిగ్గా ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టుకొని బలమైన ఆర్గ్యుమెంట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు దురుసుగా తాను చెప్పదలుచుకునే బలంగా చెప్పి పెద్దన్న చిన్నన్న ఆ సమయానికి అనుకూలంగా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కరెక్టే చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రం కొరకు అడుగుతున్నాడు. మీరు $3 trillion భారత్ ను 2047లో వికసిత భారత్ అని మీరు అంటున్నారు. మేము రాష్ట్రాలు ఇవ్వకపోతే మీకు ఎట్లా అవుతుంది? కనుక మేము కూడా 1 trillion అన్నా కావాలి, 3 trillion మాది 10% అన్నా కావాలి కదా అనే విషయం ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. అది కరెక్ట్. అది కనుక మాకు మీరు సహకరించండి అని అడుగుతున్నాడు. అది కూడా కరెక్ట్. ఆయన అడగడంలో తప్పేం లేదు. కానీ ఏమీ ఇవ్వడం లేదు అనే విషయంకి వచ్చినప్పుడు మీరు గట్టిగా చెప్పగలిగా. ఈరోజు కొన్ని విషయాలు ఎవరు ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారు ఒక మంత్రిగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, మేము ఇది ఇచ్చాము, అది తెచ్చాము, సమ్మక్క సారక్క గిరిజన ఇది చేశారు, చర్లపల్లి స్టేషన్ ఏర్పాటు చేశాం, సికింద్రాబాద్ లో 220 కోట్ల పెద్ద ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద. అంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ లో ఎట్లుందో అలాంటిది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తయారవుతుంది. ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పాడు. వరంగల్లో ప్రైమ్ మినిస్టర్ మెగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రారంభమైంది. ఈ రోజు 9400 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టులన్నీ ఈ రోజు మోడీ గారు ఈ రోజు ప్రారంభం చేశారు. జైరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఈ రోజే ప్రారంభించారు. కనుక ఇవన్నీ కూడా ఎయిమ్స్ ఇచ్చాం మేము ఇక్కడ, లేకపోతే చాలా విషయాలు చెప్పారు. ఫర్టిలైజర్ రామగుండం దగ్గర ఫర్టిలైజర్ గాని ఇవన్నీ చెప్పారు. ఇవి కదా చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు. నిజంగా కూడా ఓసారి బ్లాంక్ అయిపోతారు తెలంగాణ ప్రజలు, నిజంగా మోడీ ఏమి ఇస్తలేడా, తెలంగాణకి ఎంత అన్యాయం చేస్తున్నాడా అని అనిపిస్తుంటది. ఈరోజు ఈ చర్చ కారణంగా ఇప్పుడు అమ్మ ఇంత ఇచ్చాడా అని గట్టిగా చెప్పగలిగారు. ఇలాంటివి ప్రజెంటేషన్ కలెక్టివ్ గా కలిసి కట్టుగా. ఎన్టీపీసీ ఉదాహరణకు మీరు పవర్ ప్రాజెక్టు 13,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇచ్చారు. అక్కడ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్ కు
ఓకే చేశారు, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మోడీ గారు అక్కడి నుంచి ఇస్తే జరుగుతున్నది. రామగుండంకు ఇచ్చారు, ఇన్ని ఇస్తున్నారు. ఇవి ప్రజెంటేషన్ చేసుకోవడంలో ఇక్కడి అధిక మన నాయకులు ఫెయిల్ కావడం అనేది జరిగింది. మోడీ గారు రావడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిగో తెలంగాణకు ముఖ్యంగా అండి ఇప్పుడు ఎంత అగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మోడీ గారు ఈ దేశంలో ఎన్నడూ చూడని వికాసం, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. అంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులే ప్రతి లాస్ట్ 5 years నుంచి 10 నుంచి 12 లక్షల కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేటాయిస్తారు. ఎప్పుడు దేశం ఎన్నడూ ఇంత కేటాయించలేదు ఇంత పెద్ద ఎత్తున. కనుక అది ఎక్కడ పోతుంది తర్వాత విషయము. ఇప్పుడు ఉదాహరణకు మీరు హై స్పీడ్ రైల్స్ ఏవైతే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, అహ్మదాబాద్ ముంబైకి ఇన్ని ఏళ్లు పట్టింది కదా. అది అటువంటిది ఇప్పుడు స్పీడ్ గా ప్రిపరేషన్ కొరకు విత్ ఇన్ 4-5 years లోనే ప్రిపేర్ అయ్యేదానికి బడ్జెట్ అలొకేషన్ అయిపోయింది మొన్న. మీరు ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగా బుల్లెట్ ట్రైన్స్ ముంబైకి ఒకటి, ముంబైకి ఒక లైన్, తర్వాత బెంగళూరుకి ఒక లైన్, అలాగే అమరావతి గుండా మెడ్రాస్కి ఒక లైన్, 3 లైన్స్ హైదరాబాదే కేంద్రం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 500 acres ల్యాండ్ అదేది ఫ్యూచర్ సిటీ దగ్గర శంషాబాద్ దగ్గర ఇవ్వబోతున్నానని చెప్పేశాడు. ఇప్పుడు ఇది మొత్తం దక్షిణాదిని పరిగెత్తించడం అని అంటాం. దక్షిణాది రాష్ట్రాలను మహారాష్ట్రతో కలిపి పరిగెత్తించడం. ఇప్పుడు 2 గంటల్లో మీరు బెంగళూరు పోతారండి, 2.5 గంటల్లో చెన్నైలో ఉంటారు. మీరు ఊహించగలుగుతారా? మన ఊహకు కూడా అందని విషయం ఇవన్నీ కూడా. సో ఈ రోజు కూడా చెప్పారు కదా, అవి 6 వందే మాత్రంలో లేకపోతే 7 అమృత్ ఇవన్నీ రైళ్లు ఆల్రెడీ వచ్చేసాయి, పరిగెత్తుతున్నాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో, చెన్నై, తమిళనాడులో, కర్ణాటకలో పరిగెత్తుతున్నాయి. గతంలో ఇలా ఈ వేగమే లేదే దేశానికి. ఒకటి వాజ్పేయి గారు క్వాడ్రాలాటరల్ రోడ్స్ అనేవి దేశానికి పరిచయం చేశాడు. అంత విశాలమైన రోడ్స్ అనేవి దేశానికి తెలియదు కదా, అందులో సగం కూడా ఉండేది కాదు నేషనల్ హైవేస్. అలాంటిది వాజ్పేయి గారు చేస్తే ఇప్పుడు ఈయన ఏంటి అంత 2400 kilometers కన్నా ఎక్కువ లేవు అప్పుడు హైవేలు. ఇప్పుడు ఈయన పీరియడ్ 10 years లోనే మళ్ళీ 2600 kilometers యాడ్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2400 అయితే 2600 10 ఏళ్లలో వచ్చింది వేసేసారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎయిర్పోర్ట్స్ పెరిగిపోతా ఉన్నాయి, రైల్వే లైన్స్ పెరిగిపోతున్నాయి, కంప్లీట్ గా ఫ్రైట్ ట్రైన్స్ రాబోతున్నాయి, ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ కొరకే లైన్లు విడిగా రాబోతున్నాయి. కన్స్ట్రక్షన్ మొదలైపోయినాయి అన్ని కూడా. దేశం అంతా రైల్వేస్ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, అన్ని కూడా ఇవి డబుల్ లైన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంత ఫాస్ట్ గా వేగంగా పరిగెత్తుతున్న దేశం ఆ యొక్క అభివృద్ధి దక్షిణాదిని వదిలిపెట్టి చేయలేరు మోడీ గారు. కనుక ఇక్కడ ఆ మెసేజ్ ఇవ్వబోతున్నాను నేను అనుకుంటున్నాను. ఇప్పటి మీటింగ్ లో తప్పకుండా సౌత్ ఇండియా యొక్క రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయని ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు వాళ్ళు. చాలా అగ్రెసివ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, అగ్రెసివ్ గానే సౌత్ ను అటాక్ చేస్తారు మోడీ గారు అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం అది. సార్ అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక హెచ్సిసి ఆ సభలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ అంటే ఒక లైట్ మూడ్లో ఆయన ఇవన్నీ పక్కన పెట్టి, అంటే మీరు ఇంతకుముందు వివరించారు కదా, ఇప్పుడు నేను గుజరాత్కి 10 సంవత్సరాలు ఎంతైతే ఇస్తున్నానో నీ కనుక అంత ఇవ్వమంటే ఇప్పుడు వచ్చే దాంట్లో సగమే ఇస్తానంటూ మాట్లాడుతూ ఇవన్నీ పక్కన పెట్టి నాతో కలిసి నడు అనేటువంటి ఒక మాట అన్నారు. సో ఇది అంటే దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. లైట్ మూడ్లో నాతో కలిసి ప్రయాణం చేయొచ్చు అన్నారు. అయితే కొంత పత్రికలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న విశ్లేషణలు మోడీ రేవంత్ రెడ్డిని కూడా కలుపుకుంటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. సో దీని మీద మీ విశ్లేషణ ఇవ్వండి సార్, కేవలం ఆ మాట మాట్లాడడం వల్ల. అంటే దీంట్లో చాలా మంది ఏమంటాం మాట్లాడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతుంటారు. ఆయన కూడా చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు, ఆయన ప్రోడక్ట్ ఇక్కడ నుంచే వచ్చాడు, నేను చదువు ఇక్కడ చదువుకున్నాను, స్కూల్ కాలేజ్ అక్కడ, కాలేజీ తెలుగుదేశంలో చదివాను, లేకపోతే కాంగ్రెస్ లో చేస్తున్నాను అని చెప్పాడు. ఫన్నీగా చెప్పినా ఆయన నిజం ఒక్క దగ్గర ఉండలేదు, అన్నిట్లో తిరిగాడు. ఏది తిరిగినా ఏం చేసినా కూడా కాంగ్రెస్ అనే పార్టీ యొక్క ముఖ్యమంత్రి కనుక
ఆయన ఇప్పుడు తిరిగి మళ్ళా బీజేపీలో వచ్చి ముఖ్యమంత్రి, అది ముఖ్యమంత్రి కాకుంటే అది వేరే విషయం కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి బీజేపీలోకి వచ్చి బీజేపీలో అంతకన్నా ఉన్నతమైన ప్లేస్ ఆయన తీసుకోవడానికి అవకాశమే లేదు ఎక్కడ కూడా లేదు. తర్వాత ఆయన అంత ఉన్నతమైన వ్యక్తిత్వం అట్లా అనుకోవడానికి కూడా లేదు. ఆయన రాజకీయాలు, ఆయన మాటలు చాలా సార్లు ప్రజలను ఎమోషనల్ గా మాట్లాడేదానికి కొన్ని ఉపయోగపడతాయి కానీ, దేవుళ్ళు కూడా మాకు తాగినోడికి ఒక దేవత, వెజిటేరియన్ కి ఒక దేవుడు, నాన్ వెజ్, ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఆయన చాలా సోబర్ లీడర్ అని అంటాం కదా, అటువంటి సోబర్ లీడర్ కాదు ఆయన. కనుక బీజేపీలో ఈ స్థాయికి, ఏది సీఎం స్థాయికి బీజేపీలో ప్లేస్ లేదు. ఆయన కాంగ్రెస్ లోనే ఉంది కానీ బీజేపీ తలుపులు తట్టాడు, సీఎం ప్లేస్ కొరకే తట్టాడు, కానీ ఆయనకు ఆ స్థాయి లేదు బీజేపీలో. అవి చూస్తారు, ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆలోచనలు కానీ. నేను ఏదో అన్నాడు కదా, నేను రేవంత్ ఉద్దీన్ ఏదో పేరు చెప్పాడు, రేవంత్ ఉద్దీన్ గా మారిపోతాను అంటే ఓట్ల కొరకు ఏదైనా మాట్లాడతాడు సార్. సో అలాంటి పర్సనాలిటీ, అలాంటి ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఐ డోంట్ థింక్ బీజేపీలో ఆయన ప్లేస్ ఉందని నేను అనుకోవడం లేదు. కనుక ఫన్నీగా మాట్లాడడానికి అదే కొంచెం లైటర్ వేనే అనుకోవాలి తప్ప. అంతే అండి సార్. అయితే త్వరలోనే సార్ రాబోతుంది కదా సార్ ఇక్కడ మన తెలంగాణలో. సో దీనికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సహకరించే అవకాశం ఉందా, లేకుంటే దీన్ని ప్రొటెస్ట్ చేస్తారా? ఇప్పటికే ఆయన దానిపైన వ్యతిరేకిస్తున్నాడు. చైతన్య గారు, ఇది ఎలక్షన్ కమిషన్ చేసే పని. ఇది ప్రభుత్వం కేంద్రంది కాదు, రాష్ట్రంది కాదు బాధ్యత. కనుక ఎలక్టోరల్ లిస్ట్ తయారు చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ అవుతుంది. వాళ్ళు చేసి తీరుతారు. వీళ్ళు ఏమీ చేయలేరు ఎవరు కూడా. ఇప్పుడు మమతా బెనర్జీ అంత గొప్పగా పెట్టి ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ ను కూడా ఆపేంత దుర్మార్గం ఆమె చేసింది. ఎంత అతిగా చేసిందో అంత నష్టపోయింది ఆమె అక్కడ. అలాంటి పనులు రేవంత్ రెడ్డి ఏం చేయడు. బహుశా నాటకీయంగా మాత్రం చేస్తాడు. ఓవైసీని కానీ, ముస్లింలను కానీ వాళ్ళని ప్లీజ్ చేయడానికి కొన్ని కామెంట్స్ చేస్తాడు తప్పితే, ఆయన ఈసీని అడ్డుకొని ఇంకేదో చేస్తాడు అనుకోవడం పొరపాటు. కానీ ఏది ఏమైనా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇక్కడ అడిషనల్ గా కొన్ని వేల ఓట్లు, 50,000 నుంచి అధికంగా ఓట్లు ఇక్కడ రిజిస్టర్ అయ్యాయి. ఎవరైతే లేని వాళ్ళన్నీ రిజిస్టర్ అయ్యాయి. అప్పుడు కొందరు ప్రొటెస్ట్ చేశారు. అప్పుడున్న ఎలక్షన్ కమిషన్, ఆయన పేరు నేను మర్చిపోయాను, రాజీవ్ ఏదో పేరు ఉండే, ఆయన క్షమాపణ కూడా చెప్పాడు పబ్లిక్ గా, అవును తప్పు జరిగింది అని. అలా ఇక్కడ ఎందుకు అంటే తప్పులు జరగడానికి అవకాశం ఉంది. ఫేక్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ ఇంతకు మొదలే జరిగింది. ఇవన్నీ తొలగించాలి. ఈ తొలగించే పని ఇప్పుడు దేశమంతా ఎలా జరిగిందో పగడ్బందీగా, హైదరాబాద్ లో పర్టికులర్ గా, మొత్తం తెలంగాణలో చాలా తొలగింపులు జరుగుతాయి. నేను అనుకుంటా బెంగాల్ తర్వాత అలాంటి తొలగింపులు ఇక్కడ కూడా బాగానే జరుగుతాయని అనుకుంటున్నాను. శుద్ధి చేస్తారండి ఓటర్ లిస్టు, శుద్ధి చేయక తప్పదు. రేవంత్ రెడ్డి కాదు కదా, రాహుల్ గాంధీ కూడా ఏమీ చేయలేడు. శరమామూలే నాటకాలు మాత్రం చేస్తారు తప్పకుండా. సార్ చాలా సంతోషం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.